వస్తుంది. నేను కేటీఆర్ గారు ఇంకా ఆవేదన చేయండి, రాజకీయాలు కొద్దిగా సరిపోయినాయి, నా కొడుకును కూడా అంటారా. ఇక నాకు ఆయన చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థగానే 12 ఏళ్ల పిల్లగాడిని అంటాడా. నేను అడుగుతున్న మిత్రుడు కేటీఆర్, 12 ఏళ్ల పిల్లగాడు సచివాలయంతో ముఖ్యమంత్రి కార్యాలయం అంతా కలిగి ముఖ్యమంత్రి కూర్చొని కూర్చోవచ్చా? న్యాయమా? 12 ఏళ్ల పిల్లగాడు 5 మంది దోస్తులను వేసుకొని ప్రభుత్వ అధికారిక కారులో సచివాలయానికి వచ్చి నీ అయ్య రాకపోతే అయితే నీ కొడుకు వచ్చి సచివాలయంలో కూర్చుంటున్నాడని ఇది న్యాయం? 12 ఏళ్ల పిల్లగాడు చేసే పనేనా? పరేడ్ గ్రౌండ్ లో కేటీఆర్ కు మున్సిపల్ శాఖ మంత్రి పట్టాభిషేకం చేసినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసిన తర్వాత వాళ్ళ విజయోత్సవ సభ అని పెట్టుకుంటే ఆ సభకు నీ కొడుకుని తీసుకొచ్చి నీ పార్టీ కండువ కప్పి ముఖ్యమంత్రి కుర్చీపక్కన కూర్చోబెట్టిన మాట వాస్తవం కదా? 12 ఏళ్ల పిల్లగాని పార్టీ వేదిక మీద కండువ కప్పి కూర్చోబెట్టడం ఇది మంచిదా? ఇది పక్కన పెట్టండి. భద్రాచలంలో రాముల వారికి తలంబ్రాలు ముఖ్యమంత్రి లేకపోతే సీనియర్ మంత్రులు సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి తలంబ్రాలు ఇవ్వాలి రాముల వారికి. రాముల వారికి తలంబ్రాలు ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని నీ మనవడి చేత నీ కొడుకు చేత నువ్వు ఈరోజు నీకు నొప్పి లేస్తుంది కదా నీ కొడుకు గురించి మాట్లాడితే, భద్రాచలంలో రాముల వారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు పంపించవచ్చా నీ తండ్రి నువ్వు అని నేను అడుగుతున్న కేటీఆర్. నీ కొడుకు బహిరంగంగా ప్రజా జీవితంలో మీరు బల ప్రదర్శన చేస్తుంటే మేము మాట్లాడినాం. హరీష్ కూడా పిల్లలు ఉన్నారు, మేము ఎప్పుడైనా ఏమన్నా అన్నామా? నిజామాబాద్ ఎంపీ గారికి పిల్లలు ఉన్నారు, ఎప్పుడైనా మేము ప్రస్తావించినామా? ప్రైవేట్ లైఫ్ గురించి మేము మాట్లాడడం. విచక్షణ ఉన్న నాయకులము, సంస్కారం ఉంది, మా తల్లిదండ్రులు సంస్కారంతోనే మమ్మల్ని పెంచారు, సంస్కారవంతమైన రాజకీయాలు చేయాలని మేము అనుకుంటున్నాం. అందుకే ప్రజా జీవితంలోకి వస్తే శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పారు, ప్రజా జీవితంలో వాళ్ళని అడుగుతాం కడుగుతామని. కాబట్టి ఈరోజు నిన్ను నీ కొడుకును నీ అయ్యని ముగ్గురిని కడుగుతున్నాం, బరాబర్ నిలదీస్తాం, చొక్కా పట్టుకొని లాగుతాం నీ తండ్రిని నిన్ను ఇద్దరిని తెలంగాణ నడి బజార్లో నిలబెడతాం. మీరు చేసే వ్యవహారాలను చూస్తుంటే మిమ్మల్ని వదిలిపెడతామని. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.